మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో లాస్ట్ ఎప్పుడైతే మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేసామో ఒకసారి అయితే క్యూగా రెఫర్ చేద్దాం. సో నిన్నైతే నేను వీడియో చేయలేదు, కొంచెం హెల్త్ కొంచెం అంత సపోర్ట్గా లేదు. సో అందుకైతే నిన్నైతే వీడియో చేయలేదు, సారీ. సో ఒకసారి అయితే మన వీడియోలోకి వెళ్ళినట్లయితే సో 28కి అయితే ఒకసారి అయితే వీడియో అయితే ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో అయితే చేసాము. సో ఓవరాల్ చూసినట్లయితే కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు అనుకున్నాం, బట్ ఇక్కడ ఏమైంది, కొంత లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అయింది. సో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంత సైడ్ వేస్, ఫస్ట్ హాఫ్ అంతా సైడ్ వేస్ టు స్లోగా కొంత స్లోపింగ్ అన్నట్టు లైట్గా కొంచెం డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది మార్కెట్. అండ్ నిన్న చూసినట్లయితే సేమ్ అంతకుముందు ఎలా ఉందో ప్రీవియస్గా 28కి సేమ్ 29th రోజు కూడా సేమ్ అదే మూమెంట్ వచ్చిందని చెప్పి అయితే చెప్పుకోవచ్చు. నిఫ్టీలో చూసారా, కంప్లీట్గా కొంత సైడ్ వేస్ టు ఎట్లీ విత్ నెగిటివ్. సో అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే సేమ్ కంప్లీట్గా అయితే ఫ్లాట్ ఉంది 28th రోజు. అండ్ మనకి చూసినట్లయితే నిన్న 29th రోజు చూసినట్లయితే కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అయింది. అండ్ స్లోగా కొంత ఏవైతే ఫస్ట్ అవర్స్లో మాత్రమే కొంత డౌన్ అయింది. అండ్ కంప్లీట్ చూసినట్లయితే ఫ్లాట్, ఓకేనా. అండ్ ఈరోజు ఎలా ఉండబోతుంది మార్కెట్, ఈరోజు చూసినట్లయితే మనకి సో గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 15 పాయింట్స్ పాజిటివ్ అయితే చూపిస్తుంది. 15 పాయింట్స్ పాజిటివ్ అంటే మనకి ఏదైతే క్లోజింగ్ ఉందో కొంత ఫ్లాట్ అంటే దగ్గరలో ఓపెన్ అవడానికి అయితే అవకాశం ఎక్కువ ఉంది. అంటే క్లోజింగ్ వచ్చేసి 22,705 అంటే 720 ఈ రేంజ్ దగ్గర అయితే ఓపెన్ అయ్యేలాగా చూపిస్తుంది. అంటే 6:30 అరౌండ్ 6:38 ఈ టైంలో నేను అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ 9:15కి మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రీసెంట్ డేస్లో గిఫ్ట్ నిఫ్టీ మార్నింగ్ ఒకలా ఉంటుంది, మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి కొంత చేంజెస్ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మార్కెట్ అనాలిసిస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిఫ్టీ చూసినట్లయితే సేమ్ చూడండి ఒకసారి. నిఫ్టీ అయితే సిపిఆర్ అయితే ఇదైతే ఇది ప్రీవియస్గా చూస్తున్నట్లయితే అసెండింగ్ సిపిఆర్ ఉంది. సో ఇది ఇప్పుడు డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది. అండ్ మనం ఈరోజు చూసినట్లయితే 28th రోజు కొంత ఫ్లాట్ అయితే గ్యాప్ డౌన్ అయితే అనుకున్నాం. అండ్ కొంచెం జిగ్జాగ్ మూమెంటం, ఫ్లాట్ టు కొంత జిగ్జాగ్ మూమెంటం కూడా ఉండొచ్చు అని చెప్పేసి అయితే అనుకున్నాం. ఎందుకంటే చూసినట్లయితే ఇక్కడ నిఫ్టీ ఒక డైరెక్షన్లో పోతుంది, బ్యాంక్ నిఫ్టీ ఒక డైరెక్షన్లో ఉండింది. అండ్ వచ్చేసి సిపిఆర్ అయితే సో 27th రోజు సిపిఆర్ నేరో ఉంది. అండ్ 28th రోజు సిపిఆర్ చూసినట్లయితే ఐదర్ అసెండింగ్ అయినా ఉండాలి. అసెండింగ్ అంటే ఇప్పుడు ఇలా ఫామ్ అవుతూ ఉండాలి సిపిఆర్, అండ్ అది అసెండింగ్ అని అంటాం. ఇలా ఫామ్ అవుతూ ఉంటే డౌన్ సైడ్ డిసెండింగ్ అంటాం. బట్ ఇక్కడ ఎలా ఫామ్ అయింది చూడండి, చూడండి. సో ఇది ప్రీవియస్ డే 27th రోజు సిపిఆర్, ఇది 27th రోజు సిపిఆర్, ఇది 28th రోజు సిపిఆర్. సో ఎక్కడైతే ఏదైతే సిపిఆర్ ఉందో ఇన్ బిట్వీన్ ఎక్కడే ఓపెన్ అయింది, అండ్ అప్ సైడ్ లేదు, డౌన్ సైడ్ లేదు, మిడిల్లో ఉంది. సో దాన్ని ఏం ఇండికేట్ చేస్తుంది అంటే సో కొంత జిగ్జాగ్ ఆర్ సైడ్ వైజ్ మూమెంట్ ఉండడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అండ్ ఈరోజు చూసినట్లయితే 29th రోజు చూడండి, 29th రోజు చూసినట్లయితే కొంత డిసెండింగ్ సిపిఆర్ అంటే దానికంటే డౌన్ సైడ్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ మనకు ఒక క్లారిటీ ఉంది ఏంటనేసి, కొంత ఫ్లాట్ కొంత లిటిల్ బిట్ నెగిటివ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. సో సేమ్ మనకి ఈరోజు కూడా 30 రోజు కూడా సేమ్ అదే ఉంది. ఓవరాల్గా మనం ఏం మాట్లాడుకున్నాం, ప్రీవియస్గా మార్కెట్ ఆల్ టైమ్ హైని అయితే బ్రేక్ చేసింది, నిఫ్టీ బ్రేక్ చేసి అంటే పెరిగింది. ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టయితే ఐ థింక్ 23rd ఎగ్జాక్ట్గా రోజు అయితే గుర్తులేదు, ఏదైతే ట్రెండింగ్ డే ప్రీవియస్ డే అంటే మార్కెట్ ఆల్ టైమ్ హై బ్రేక్ చేసిన రోజు. సో అప్పుడు ఏమవుతుందంటే సో ఆ ప్రైస్ అనేది సస్టైన్ అవ్వాలనుకున్నాం. చూడండి 23rd మే అయితే ఇది ప్రీవియస్గా ఉన్న ఆల్ టైమ్ హై, ఈ ఆల్ టైమ్ హై అయితే బ్రేక్ చేసింది. సో ఈ ఆల్ టైమ్ హై కూడా ఇంపార్టెంటే. అండ్ వచ్చేసి నెక్స్ట్ చూసినట్లయితే ఏదైతే ఈ ప్రైజ్ అనేది మనకి డైలీ టైం ఫ్రేమ్లో చెప్తున్నాను, ఈ ప్రైజ్ అనేది ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసి ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఏమైంది, అప్కి అయితే
పెరిగింది, అంటే మార్కెట్ ఇక్కడ వరకు పెరిగింది. మార్కెట్ ఎంత ప్రీవియస్గా ఉన్న ఆల్ టైమ్ హై అయితే ఈ లెవెల్ దగ్గర ఉంటే 22,800 ఈ రీజన్ దగ్గర, ఈ లెవెల్ దగ్గర ఉంటే ఆల్ టైమ్ హై. అండ్ తర్వాత ఎక్కడికి వెళ్ళింది, సో 23,000 దగ్గరికి వెళ్ళింది. 23,000 అంతకుముందు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే, సో 27th రోజు కూడా అప్ సైడ్ అయితే వెళ్ళింది, కానీ సెల్లర్స్ అయితే టేక్ ఓవర్ తీసుకుని సెల్లర్స్ ప్రైస్ని పుష్ డౌన్ అయితే చేశారు. సో మనం ఏం మాట్లాడుకున్నాము, మెయిన్గా చూసినట్లయితే ఈ ప్రైస్ ఈ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ చేసింది, పైన అప్ సైడ్ అయితే సస్టైన్ అయితే ఇంకా ఫర్దర్గా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ 2 సినారియోస్ అని చెప్పుకున్నాం. మళ్ళీ ఈ లెవెల్ అయితే ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. అండ్ ఏంటంటే ఇక్కడ రివర్స్ ఇక్కడ టచ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టచ్ చేసి రీటెస్ట్ చేసి, మీన్స్ దీన్ని రీటెస్ట్ అని పిలుస్తాం. సో రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్తే ఇంకా ఫర్దర్గా అప్ మూవ్ అయితే వెళ్ళొచ్చు అనుకున్నాం. లేదు, ఈ రీటెస్ట్ చేయకుండా దీన్ని డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ప్రైస్ మళ్ళీ కొంత డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే మార్కెట్లో కొంత కరెక్షన్ కూడా చూడవచ్చు అని చెప్పేసి అయితే మాట్లాడుకున్నాం. సేమ్ చూడండి, యాజ్ ఇట్ ఈస్గా జరిగింది. సో ప్రైస్ సస్టైన్ అయ్యి పైకి వెళ్తే, రీటెస్ట్ చేసి పైకి వెళ్తే మాకు ఫర్దర్గా మార్కెట్లో అప్ మూవ్ అయితే వస్తుందని చెప్పేసి మనకు ఏమంటారు నిర్ణయం తీసుకోవచ్చు. బట్ అలా కాకుండా ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇక్కడైతే క్లోజ్ అయితే మార్కెట్ ప్రీవియస్గా ఈ రేంజ్ దగ్గర దగ్గర ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై అయితే ఉందో దాని దగ్గర ఓపెన్ అయ్యి మార్కెట్ అయితే డౌన్ అయింది. సో ఇది ఎందుకంటే ఇంపార్టెంట్ లెవెల్, మీకు ఇంతగానో చెప్తున్నాను, ఇది ఇంపార్టెంట్ లెవెల్. ప్రైస్ అయితే సస్టైన్ అవ్వలేకపోయింది అప్ సైడ్, అంటే ఆల్ టైమ్ హై ఫామ్ చేసినా కానీ అప్ సైడ్ అయితే ఈ లెవెల్ దగ్గర సస్టైన్ అవ్వలేకపోయింది. సో మళ్ళీ కొంచెం ప్రైస్ అయితే కొంచెం డౌన్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే కొంత మార్కెట్లో జిగ్జాగ్ టు స్లైడ్గా డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది ఎలక్షన్ వరకు, సో కొంత మేరకు ఎక్కువ శాతం కొంత మార్కెట్లో సైడ్ వేస్ టు చిన్న మూమెంట్స్ వచ్చేదానికి, ఇది స్లోగా నిన్న ప్రీవియస్గా చూసినట్లయితే ఎలా ఉంది, కొంత సైడ్ వేస్ టు తక్కువ మూమెంటం, అంటే మీన్స్ స్లోగా డౌన్ అయింది. సో ప్రీవియస్గా 28th రోజు కూడా అంతే జరిగింది, 29th రోజు కూడా అంతే జరిగింది. సో రీసెంట్ డేస్లో మార్కెట్ అయితే ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది అండ్ రేపు ఉంది ఇక్కడ మార్కెట్లో, రేపు 31st కూడా మార్కెట్ ఉంది. అండ్ 4th చూసినట్లయితే రిజల్ట్ ఉంది, ఎలక్షన్ రిజల్ట్. అండ్ మెయిన్ ఇంకొకటి చూసినట్లయితే మనకి ఇంకోటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఉంది, అది ఒకసారి చెక్ చేస్తున్నాను. ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్లయితే మనకి సెకండ్ సాటర్డే ఉంది, జూన్ 1 వచ్చేసి ఎగ్జిట్ పోల్స్ ఉంది. జూన్ ఫస్ట్ వచ్చి సాటర్డే, జూన్ 1 ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ ఉంది, జూన్ 1 ఈవినింగ్. అండ్ సెకండ్ వచ్చేసి సండే ఉంది. సో జూన్ 3 వచ్చేసి మండే ట్రేడింగ్ డే. మార్కెట్ మండే రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువ ఉంది. మండే అండ్ ట్యూస్డే ఎలక్షన్ రిజల్ట్ ఉంది. ఈ మండే ట్యూస్డే అనేది చాలా క్రూషియల్ అసలు. ఆ రోజు అయితే సరే, అది ఆ రోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్లో అయితే మాట్లాడదాం. సో మనకి ఇవాళ రేపు కొంత ఎక్కువ మొమెంటం ఉంటుందని చెప్పేసి అయితే చెప్పుకోలేము. కొంత సైడ్ వేస్ టు ఫ్లాట్ మార్కెట్ ఉండే అవకాశమే ఎక్కువ ఉంది. మండే ట్యూస్డే మార్కెట్ అబ్నార్మల్గా మూమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అది ఎప్పుడు మాట్లాడుకుందాం. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి, సో సేఫ్ ట్రేడర్స్ మళ్ళీ ఆప్షన్ బయర్స్ అయితే అవాయిడ్ చేయండి. సో మూమెంటం మార్కెట్లో మనకి మూమెంటం అయితే ఎక్కువ కనిపించేలాగా లేదు. ఇన్ కేస్ మూమెంటం వచ్చినా కానీ అప్ సైడ్ అయితే ఈ వర్జిన్ సిపిఆర్ ఉంది. ఇన్ కేస్ బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇప్పుడు 15 పాయింట్స్ ఉంది, అలా కాకుండా ఈ రేంజ్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ ఇలా టచ్ చేసి బౌన్స్ అవ్వచ్చు. ఒకవేళ బౌన్స్ అయితే అండ్ ఫర్దర్గా బ్రేక్అవుట్ అవ్వాలి. ఈ బ్రేక్అవుట్ అయితే అప్ అయితే వెళ్ళొచ్చు. బ్రేక్అవుట్ తర్వాత ఆర్ఎల్స్ బౌన్స్ అవుతుంటే ఇక్కడ ప్రైజ్ యాక్షన్ చూసుకొనేసి బేస్ షార్ట్ పొజిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్ అయితే ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే అండ్ మనకి కొంత మూమెంటం అయితే రావచ్చు. ఏదైతే ఈ ప్రీవియస్ డేలో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ సపోర్ట్ 22,579 ఇది నెక్స్ట్ సపోర్ట్ చూసుకున్నట్లయితే నిఫ్టీలో. ఓకేనా, ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే ఒక ట్రేడ్ అండ్ మనకి వర్జిన్ సిపిఆర్ ఉంది. ప్రీవియస్ డే హై కూడా ప్రీవియస్ డే హై అయితే ఇది బ్రేక్అవుట్ అయితే ఈ ప్రీవియస్ డే హై
అండ్ ఈ గ్యాప్ ఉంది, మళ్ళీ చిన్న గ్యాప్ అయితే ఉంది. సో అప్ సైడ్ చూసుకున్నట్టయితే మల్టిపుల్ రెసిస్టెన్స్ ఉంది. కొంచెం మార్కెట్ కొంచెం వీక్గానే కనిపిస్తుంది. అప్ సైడ్ అయితే మేబీ అన్లెస్ ఏదన్నా హ్యూజ్ బౌన్స్ అయితే తప్ప మనకి అప్ సైడ్ అయితే మనకి ఏమీ అక్యురేట్గా అయితే పెరుగుతుందని చెప్పేసి అయితే మనకి అవకాశం కనిపించట్లేదు యాజ్ ఆఫ్ నౌ. సో ఏదైనా అవకాశం వస్తే ఇంకా అబ్నార్మల్ మూమెంటం వచ్చినప్పుడు అయితే మాత్రం చూడాలి. అది నాకైతే అప్ మూవ్ అయితే కనిపించట్లేదు. నాకు ఒక మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి అయితే అనిపించట్లేదు. సో అది మీకు ఒకసారి మీ అనాలిసిస్ ఏముందైతే మీరు ఏమనిపిస్తున్నారో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో అది మార్కెట్ పెరిగినా కానీ కొంత మేరకు ఏదైనా బ్రేక్అవుట్స్ అవ్వాలి. ఈ లెవెల్ కానీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఫర్దర్గా సిపిఆర్ అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఈ ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయితే మేబీ సిపిఆర్ వరకు టచ్ చేయొచ్చు. సిపిఆర్ కూడా ఫర్దర్గా బ్రేక్అవుట్ అయితే కానీ ఇంకా ట్రెండ్ మారిందని చెప్పేసి అయితే చెప్పలేం. సిపిఆర్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సిమిలర్గానే ఉంది నిఫ్టీ లాగానే. ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా కొంత డౌన్ సైడ్ అయితే అవ్వచ్చు. అండ్ సిపిఆర్ ప్రీవియస్ డే హై కూడా అంత ఇంపార్టెంట్ ఏంటంటే బ్రేక్అవుట్ అయినా కానీ ట్రస్ట్ చేయలేము. ఎందుకంటే ఇమీడియట్గా సిపిఆర్ ఉంది, ఒరిజిన్ సిపిఆర్. అండ్ సిపిఆర్ టచ్ చేసి ఫర్దర్గా అప్ మూవ్ అయితే ఏదైనా ట్రెండ్ అయితే చేంజ్ అయిందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ట్రెండ్ అయితే కొంచెం వీక్గానే ఉంది, మార్కెట్లో వీక్నెస్ కనిపిస్తుంది. ఫిన్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. ఫిన్ నిఫ్టీలో చూసినట్లయితే నిన్నైతే బాగా డౌన్ అయితే అయింది ఫిన్ నిఫ్టీ. అంతకుముందు రోజు అయితే 28th రోజు కంప్లీట్ ఫ్లాట్ అయితే ఉండింది. అసలు ఏకదమ్ ఫ్లాట్ అంతే. ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ గ్రీన్ క్యాండిల్ మిడిల్లోనే ఉండిపోయింది ఎంటైర్ డే. సో ఏకదమ్ ఫ్లాట్. సో అంత ఫ్లాట్ ఉంది కాబట్టి నిన్న వచ్చేసి కొంత మూమెంటం అయితే ఫిన్ నిఫ్టీ కొంత కాదు ఒక ట్రెండింగ్ డే లాగా అయింది చెప్పాలంటే. సో కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అయితే ఉంది. ఈరోజు చూసినట్లయితే ఫిన్ నిఫ్టీ కొంత రివర్స్ సైడ్ వేజ్ మూమెంటం ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సైడ్ వేజ్ మూమెంటం కొంత ఈ మూమెంటం ఇలా వచ్చి ఇలా అవడానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. కొంత వీక్నెస్ అయితే ఉంది. సో ఫ్లాట్ కొంత లేదంటే లిటిల్ బిట్ నెగిటివ్ ఆర్ లిటిల్ బిట్ అప్ సైడ్, దీనికి కూడా పాసిబిలిటీస్ ఉంది. రెండింటికి పాసిబిలిటీస్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఫిన్ నిఫ్టీ అయితే కూడా అవాయిడ్ చేయండి. సేఫ్ ట్రేడర్స్ ఇవాళ కూడా మనకేం మూమెంటం కనిపించట్లేదు. డౌన్ సైడ్ అయితే ఏదైనా ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఏదైనా షార్ట్ పొజిషన్ తీసుకోండి. కానీ అప్ సైడ్ ఒకవేళ మూవ్ అవుతున్నాయి కానీ సేఫ్ ట్రేడర్స్ అయితే అవాయిడ్ చేయండి. రిస్కీ ట్రేడర్స్ ఏదైనా స్కాల్పింగ్ రీజన్ కోసం అట్లా చూస్తుంటే రిస్కీ ట్రేడర్స్ యూ కెన్ డూ. సో ఇది గైస్ అనాలిసిస్ వీడియో అయితే. నా వీడియోస్ కనుక నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.